2026 మే నెలలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అనగా 50% సుఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. మిశ్రమ ఫలితాలని ఈ 2026 మే మాసంలో సింహరాశి వారు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. 2026 మే మాసంలో సింహరాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ మే నెల 15 తరువాత దశమ భావమైనటువంటి వృషభ రాశిలోనికి ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల సహకారం బాగా ఉంటుంది. తండ్రి సహకారం అందుకుంటారు, ప్రభుత్వ సహకారం అందుకుంటారు, నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కూడా అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా ఈ మాసంలో కనిపిస్తుంది. ఇక ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 14 తర్వాత దశమములో వృషభ రాశిలోనికి రావడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. ఈ మాసంలో మీరు కాస్త ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా లాభంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ రకంగా గురువు మిథున రాశిలో లాభంలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి మీరు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. నూతన కార్యక్రమాల్లో మీరు పాల్గొని ఆనందిస్తారు. తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలలో 14వ తారీఖు తర్వాత లాభములో మిథున రాశిలోనికి రావడం వల్ల సృజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు ఆనందించే పరిస్థితి కనిపిస్తుంది. 2026 మే మాసంలో సింహరాశి వారికి సూర్య భగవానుడు, బుధుడు, గురువు, శుక్రుడు ఈ 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నాయి. అలాగే 2026 మే మాసంలో చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజగ్రహము అష్టమములో అనగా అష్టమ భావములో మీనరాశిలోను, భాగ్యములో అనగా మేషరాశిలోను సంచరించడం వల్ల మీకు కాస్త వాహన సమస్యలు కానీ, ప్రమాదాలు కానీ, లేకపోతే భూ సంబంధమైనటువంటి వివాదాల్లో కానీ మీరు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. కాస్త కష్టంతో కూడిన ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కాస్త అశాంతిని కలిగించే సంఘటనలు ఇంట బయట జరగడానికి అవకాశం ఉంది. ఇక సప్తమాది అయినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో కూడా అష్టమంలో సంచరిస్తున్నాడు. ఈ 2026 మే నెలలో కూడా ఆయన అష్టమ భావమైనటువంటి మీనరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలు వస్తాయి. అలాగే అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, రైతులకు నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. సింహరాశిలో కేతువు ఈ రకంగా మీకు జన్మకేతు దోషం కనిపిస్తుంది. అలాగే సప్తమంలో కుంభరాశిలో రాహు దోషం కనిపిస్తుంది. ఈ సప్తమ రాహువు జన్మరాశిలో కేతు అనేటువంటిది ప్రబల కాలసర్పదోషంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రబల కాలసర్పదోషం వల్ల మీరు చాలా విషయాలు నిరాశకు, అశాంతికి గురి అయ్యేటువంటి వాతావరణం ఉంటుంది. ఎదుటివారు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి కానీ, వ్యాపార భాగస్వాములు కానీ మీ నుంచి ఎక్కువ ఆశించడం వల్ల మీరు ఇబ్బందులు పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2026 మే మాసానికి గాను సింహరాశి వారు తప్పనిసరిగా కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా సప్తమ రాహువు జన్మరాశిలో కేతు దోషం ఉంది కనుక శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఆలయంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. ఆలయంలో ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి ఆ కాళహస్తీశ్వర ఆలయంలో కాళహస్తీశ్వర స్వామిని, అక్కడ ఉన్నటువంటి పార్వతీ అమ్మవారిని, జ్ఞానప్రసూన అమ్మవారిని మీరు దర్శించుకోవడం వల్ల కొంతవరకు ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడతారు. అష్టమ శని దోషం ఉంది. ఏమాత్రం అవకాశం ఉన్నా శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి. మనకు తమిళనాడులో తిరునల్లారు అనేటువంటి ఊరిలో కుంభకోణానికి సమీపంలో శనీశ్వర స్వామి ప్రాచీనమైనటువంటి ఆలయం ఉంది. ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని సందర్శించి నువ్వుల దీపాలంకరణ చేయడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అంత దూరం వెళ్ళలేని వారు మీకు అందుబాటులో ఉండే ఈశ్వరుని ఆలయంలో పరమేశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించుకోవడం వల్ల కూడా కొంతవరకు అష్టమ శని దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి అలాగే మీరు నిరంతరం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్ర కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి మంగళవారం రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను ఈ సింహరాశి వారు పొందగలుగుతారు.